రానున్న శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోదీతో మాట్లాడి బీసీల 42% రిజర్వేషన్లతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. జనవరిలో ప్రధాని మోదీతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో 5 లక్షల మంది బీసీలతో భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీల హక్కులను సాధించుకుంటామన్నారు. బీసీల సమస్యలపై డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఆయన బీసీలకు బీజేపీ పార్టీని ఒక మాట అంటారు అందరు, ఈ పార్టీ బీసీలకు వ్యతిరేకమని. నేను అందరికి సవాల్ చేస్తున్నా, బీజేపీ పార్టీ బీసీల పార్టీ. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీసీ ప్రధానమంత్రిని గతంలో కాంగ్రెస్ కానీ జనతాదళ్ కానీ అనేక పార్టీలు దేశాన్ని పరిపాలించాయి. ఒక్కరన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా? బీజేపీ పార్టీ 3 సార్లు బీసీని ప్రధాని చేశారు. ఇది ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. ఏమన్నా వరుసగా బీసీని ప్రధానమంత్రి చేస్తున్నారు. ఆ మధ్య చైనా విమర్శించింది, దానికి మేము కౌంటర్ ఇచ్చినాం. ఈ దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, ప్రధానమంత్రినే బీసీని చేశారు, నీ బీసీలకు ఏం చేస్తావో చేసుకోమంటారు. తప్పనిసరి ఆయన ఒక పథకం ప్రకారం ఇప్పుడు దశల వారికి చేస్తున్నారు. ఈరోజు కులగణన చేశారు, ఇది ఒక చరిత్ర. బ్రిటిష్ వాళ్ళ పిల్లలు చేసిన కులగణన, ఈరోజు కులగణన జరుగుతుంది. కులగణన చేస్తుందంటే ఏంటిది? అన్ని రంగాల్లో ఏ పార్టీ గతంలో 76 ఏళ్లలో ఎవరన్నా చేశారా కులగణన? బీజేపీ పార్టీ చేస్తుంది, మోడీ చేస్తున్నాడు. ఇది ఒక చరిత్ర. ఇంత చరిత్ర సృష్టించి కులగణన చేస్తుందంటే అన్ని రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడానికి ప్రధానమంత్రి మోడీని కలిసి బీసీల డిమాండ్ల మీద మాట్లాడతాం. రెండవది, ప్రధానమంత్రిని జనవరి నెలాఖరుకు హైదరాబాద్ లో 5 లక్షల మందితో మీటింగ్ పెట్టి పెరేడ్ గ్రౌండ్ లో పెట్టి ప్రధానమంత్రిని పంపించి బీసీలంతా ఎవరున్నారు చెయ్యి, మా అక్కది మాకు బిచ్చం వద్దని చెప్పి ప్రధానమంత్రికి ధైర్యం ఇస్తే తప్పనిసరి అమ్మాయినా అడగని అన్నం పెట్టదు, మోడీ అయినా మనం ఒత్తిడి చేస్తేనే చేస్తారు.